ఎట్లా నడుస్తుంది అన్న వడ్డెర సంఘం ఉద్యమం? కాకపోతే మా దాంట్లో కొద్దిగా ఎత్తరి మారన్న పొలిటికల్ లీడర్గా బాగా ఎదిగారు. గతంలో కూడా కార్పొరేటర్గా 2 సార్లు పోటీ చేసి మా అమ్మ అడుగుజాడల్లో నేను నడుచుకుంటూ ఈ స్థాయికి రావడం జరిగింది. 2 సార్లు కార్పొరేటర్ అంటే మీ లోపల ఐక్యత లోపించింది అనుకోవచ్చా? ఒకటే చెప్తున్నానండి, మా ఒడ్డర్లు చనిపోతామని తెలిసి కూడా ప్రమాదవశాత్ అందరికీ నమస్కారం. నేను మీ రవీందర్. వెల్కమ్ టు నవభారతి టీవీ ఛానల్. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షులు మరియు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అయిన ఎత్తరి మారయ్య గారితో ముఖాముఖిలో ఉన్నాం. నమస్తే మారన్న గారు. నమస్తే. ఎలా ఉన్నారన్న? బాగున్నాను, చాలా బాగున్నాను. ఎట్లా నడుస్తుందన్న వడ్డెర సంఘం ఉద్యమం? ఎట్లా నడుస్తుందంటే మీకు ఒకటే చెప్తున్నానండి, ఉద్యమం మా దాంట్లో చాలామంది ఉన్నారు, నాయకులు చాలామంది చేస్తున్నారు. యువత ఉంది, మహిళలు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, చాలామంది చేస్తున్నారు. కాకపోతే ఒకటే ఐక్యత లోపం. ఐక్యత రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. కాకపోతే మా దాంట్లో కొద్దిగా అంటే వాళ్ళకి అవగాహన లేక అంతే, ఏం లేదు. వాళ్ళు చాలా ఉద్యమాలు చేశారు, వాళ్ళతో పాటు మేము కూడా చేద్దామని చెప్పేసి వాళ్ళతో పాటు. కాకపోతే నేను ఏమంటానంటే క్లియర్ ఒకటే చెప్తున్నా, వాళ్ళు చేయలేదు అని చెప్పట్లేదు, నేను చేస్తున్నా అని చెప్పట్లేదు. ఒకటి అందరు కలిసి చేస్తే బాగుంటుందనే ఆలోచన అది. ఇంకా ఉద్యమం ముందు తీసుకెళ్ళాలి. ఎందుకంటే వివిధ కారణాల వల్ల ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. కాకపోతే చేసే తరుణంలో కొద్దిగా గ్రూపులుగా విభజించబడి ఇబ్బంది పడుతున్నారు అంతే. అంటే మీ సంఘానికి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు అందరూ రాకపోవడం కారణం అనుకుంటారా? కారణం ఏం లేదండి. అక్కడ నేనేమంటున్నా, రాకపోవడానికి కారణం అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎన్ని రోజుల నుంచి చేసుకుంటూ వస్తున్న నాయకులు ఉన్నారు మా దాంట్లో. ఇప్పుడు నేనేదో చేద్దామని చెప్పేసి వస్తా అంటే వాళ్ళకి కొద్దిగా ఈగో అట్టయితుంది. అదే నేను ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డా, ఈయన ఏదో చేయడానికి వచ్చిందో అని దాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుంటుంది. నేను ఈ వేదిక మీద నుంచి ఒకటే మాట చెప్తున్నా, వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ ముందున్నా నేను వాళ్ళతో ఉండి పాల్గొంటాను. మనకు కావాల్సింది ఒడ్డెర సామాజిక వర్గానికి న్యాయం, సరైన న్యాయం. అన్ని కులాలకు ఏ విధంగా జరుగుతుందో ఆ న్యాయం మా కులానికి జరగాలని ఒక చిన్న ఆశ. దాని విషయంలో నేను ఎక్కడికి రమ్మన్నా, వాళ్ళ ముందు స్టేజ్లో ఉన్నా, వెనుక స్టేజ్లో కూర్చోవడానికి కూడా నేను సిద్ధం. అయితే మీ దాంట్లో కొంచెం ఐక్యత లోపించిందని అనుకుంటే? ప్రతి కులంలో ఉంటాయండి ఐక్యత లోపం, చాలా కులాలు ఉంటాయి. కులంలో ఐక్యత ఎక్కువనే లోపిస్తుంది అనుకుంటే సమస్య లేదు. అన్ని కులాలు ఉంటుందండి, మా ఒక్క కులంలో అనేది కాదు. ప్రతి కులంలో కూడా అన్ని విధాలుగా ఆర్థికంగా ఉన్న కులాల్లో కూడా ఐక్యత లోపం ఉంటుంది. మేము చాలా అణగారిన కులం, కొద్దిగా ఎక్కువ ఉంటుంది. తప్పేముంది దాంట్లో? దాని తప్పేం లేదు కదా. నేను అనేది ఏంటంటే ఐక్యత రావడానికి నేను ఎక్కడ కూడా తప్పు పట్టట్లేదు, ఏ లీడర్ను కూడా తప్పు పట్టలేదు. ఎవరికి తోచిన కాడికి వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. కాకపోతే అందరు కలిసి పోతే బాగుంటుందని నా ఆలోచన. సరే, వాళ్ళకి వేరే ఆలోచన ఉండొచ్చు, ఉన్నా కానీ పంచుకుంటే దానికి పరిష్కారం దొరకకుండా ఉండదు. సరే, దాని గురించి ముందుకు పోయినాక మాట్లాడుకుందాం. ఎత్తరి మారన్న పొలిటికల్ లీడర్గా బాగా ఎదిగారు. గతంలో కూడా కార్పొరేటర్గా 2 సార్లు పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయారు. అయినా సరే ఎక్కడ తగ్గకుండా మారన్న ఇప్పటికీ పొలిటికల్ లీడర్గా కొనసాగడానికి కారణం, మారన్నకు పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా? ఏం లేదండి, నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. మా మదర్ ఫాదరు ఒక దినసరి కూలీలుగా హైదరాబాద్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో స్థిరపడి మా అమ్మ చెప్పిన మాటని, ప్రజలకు సేవ చేస్తే ఏ రోజన్నా ఒకరోజు నీకు గుర్తింపు వస్తుంది, నువ్వు చెయ్యి అని చెప్పేసి నాకు చేయితనిచ్చి మా అమ్మ అడుగుజాడల్లో నేను నడుచుకుంటూ
ఈ స్థాయికి రావడం జరిగింది. 2 సార్లు కార్పొరేటర్గా పోటీ చేయడం జరిగింది, గట్టి పోటీ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర స్థాయిలో కూడా నన్ను గుర్తింపు కావడానికి కూడా ఓన్లీ మా అమ్మ ఇంప్రెషన్. మారన్న గారు, మీరు పొలిటికల్గా చాలా ఎదిగిన తర్వాత కూడా మీరు కుల సంఘాన్ని పట్టుకొని ఎందుకు ముందుకు నడుస్తున్నారు? ఏం లేదండి, నేను చెప్పేది ఒకటే, పార్టీలో నాకుండే గుర్తింపు నాకుంది. కుల సంఘం అనేది నా కులం అన్యాయం అయిపోతుంది. గతంలో చాలామంది చాలా చేశారు. నేను ఏమంటున్నానంటే వీళ్ళందరినీ ఐక్యత చేసి మా ఎప్పటి నుంచో ఉన్న మా యొక్క హక్కులను సాధించుకోవడానికి అదే ఇప్పుడు చేయాలని నాకు ఒక ఆతృత, అంటే కులం కూడా ఉండాలా అనే ఆ ఉద్దేశంతో. ఎందుకంటే వీళ్ళు 4 దిక్కులు తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఒక్కో దాని మీద ఒక స్టేజ్, అంటే ప్లాట్ఫారం లేకుండా నడిపిస్తున్నారు కుల సంఘాన్ని. నేను చూశాను గతంలో ఒక ఉప్పల్ బాగాయత్లో 1 ఎకరం భూమి ఇచ్చినందుకు ఆ ఎకరం భూమి కోసం నేను చైర్మన్, నేను అధ్యక్షుడు, నేను అది ఇది అని కొట్లాడినందుకు నాకు దాని మీద కోపం వచ్చి, అంటే మీ లోపల ఐక్యత లోపించింది అనుకోవచ్చు అన్న? ఐక్యత ప్రతి కులంలో ఉంటుందండి. మాది ఇంకా వెనుకబడిన కులం కదా, ఐక్యత లోపిస్తుంది ఖచ్చితంగా. నేను అదే ఒకటే, వీళ్ళంతా ఏకం కావాలనే నా తాపత్రయం. ఏకమైన తర్వాత నా కుల సంఘం ఎందుకు రావాల్సి వచ్చిందంటే చాలా మంది అన్యాయం అవుతున్నారు. వాళ్ళ కోసం పోరాడేవారు ఎవరు లేరు. నేను చెప్తున్నా కదా, ఎవరు లేరు. నేను గత 2008 నుంచి ఇప్పటివరకు చెప్తున్నా, నేను కుల సంఘానికి వారధి అయినా అంటే ఒక మధ్యవర్తిత్వం వహించినప్పటి నుండి 2008 నుంచి ఇప్పటివరకు కూడా ప్రజలు ఇప్పటివరకు కూడా ఎక్కడ ఏ కుల సంఘం నాయకుడు కానీ మా కులానికి సంబంధించిన ఒక వ్యక్తికి అన్యాయం చేస్తే అక్కడ పోతున్నా. దాంతోపాటు పార్టీ పరంగా ఏ కులంలో కూడా అన్యాయం జరిగినా కానీ నేను పోతున్నా. పోయి వాళ్ళకి ఎంతో ఉంటారు. నా మాట సాయం, నా ఇంట్లోకి వెళ్ళి డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళు, నా మాట సాయం, నాతో ఉన్న కాడికి సాయం చేస్తున్నా, నాతో అయ్యే కాడికి. ఎవరైనా చిన్న గరీబులు ఉన్నారు, ఒక 5,000 ఇస్తే వాళ్ళకి ఏదో జరుగుతుంది. ఆ సాయం, ఆర్థిక సాయం కూడా ఎంతో కొంత నాతో అయిన కాడికి. మారన్న గారు, మీరు 5-10 కాకుండా 5-10 కాకుండా ఎవరైతే ప్రమాదశాత్తు మరణించారో వడ్ర సంఘంలో వాళ్ళకి మీరు అధిక మొత్తంలో డబ్బులు ఇప్పిస్తున్నారు. దీని వెనకాల మీ బలం ఏంటి? ఒకటే చెప్తున్నానండి, మా ఒడ్డర్లు చనిపోతామని తెలిసి కూడా, ప్రమాదవశాత్తు చనిపోతామని తెలిసి కూడా అంత ఘోరమైన పనిలో మనం నిమగ్నమవుతారు. మా వాళ్ళు మొత్తం ఒక్కరోజు కూలిపోతారు. బ్లాస్టింగ్ చేస్తే చనిపోతామని తెలిసి కూడా పనిచేస్తారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళకు ప్రమాద బీమా లేదు ప్రభుత్వం తరఫు నుంచి. ఇదైతే అందరికీ తెలిసిన విషయమే. కానీ నేనేమంటున్నానంటే వాళ్లకు ప్రభుత్వం ప్రకటిస్తే, ఇప్పుడు గౌడన్నలకు ప్రకటించింది, చేనేతలకు ప్రకటించింది, ఈ ఒడ్డర్లకు ప్రకటిస్తే మేము ఎవరి దగ్గర పోము కదా. నా బలం ఏంటంటారా, నా ఎన్నుకున్న బలమే నా ఒడ్డర్ జాతి. మేము ఏ మీటింగ్ పోవాలన్నా నా ఒడ్డర్ జాతి కావాలి, ఎవరితోటి మేము పోరాడాలన్నా నా ఒడ్డర్ జాతి కావాలి, అన్నిటి కావాలి. కానీ చనిపోయినప్పుడు మేము ఉండద్దా? ఉండాలి కదా. మరి నా బలం ఏంటంటే నా బలం నా జాతి. నా జాతి అంటే నా జనాలు. అందుకే మీరు ఎస్టీలో కలపాలని చెప్పేసి కృషి చేస్తున్నట్టున్నాను, నిజమేనా? అది ఖచ్చితంగా కావాల్సింది. మా జన్మ హక్కు, ఎస్టీ అనేది మా జన్మ హక్కు. ఎవరిదని ఆపే ప్రసక్తే లేదు. కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు అనడానికి నిదర్శనము మొన్న మేము అన్ని డెడికేటెడ్ కమిషన్ కానీ బీసీ కమిషన్లో మేము ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో 11 జిల్లాలో ఉమ్మడి జిల్లాలో వినతి పత్రం ఇచ్చినాం. సార్ మేము బీసీలా మేము తట్టుకోలేము, మేము బీసీలో వచ్చిన తర్వాత అన్యాయం అయిపోయినాం, మేము ఎస్టీలో రావాల్సిన వాళ్ళము, మేము సంచార జాతులు, మాకు ఎస్టీలో చేర్చండి, మాకు కమిషన్ వేయమని చెప్పేసి మేము వినతి పత్రాలు ఇచ్చినాం. మాకు సంప్రదించకుండానే బీసీ లెక్కలు చేసినారు, పంపించినామని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ గవర్నమెంట్ మేము పట్టించుకోలేదని మీరు అనుకుంటున్నారా? గవర్నమెంట్ పట్టించుకోలేదమా అని ఇప్పుడు తెలిసిపోతుంది కదా సార్. వాళ్ళు చెప్పింది లేదు కదా. రాహుల్ గాంధీ గారు అందులో చెప్పారు కదా, జోడయాత్రలు ఏం చెప్పారండి, ఏం చెప్పారు చెప్పండి? చెప్పారు మా ప్రభుత్వం వచ్చినట్టుంటే ఖచ్చితంగా బోయల్ని ఒడ్డర్లను ఎస్టీలో చేరుస్తా అని చెప్పారు, రజకల్ని ఎస్సీలో చేస్తా అని చెప్పారు. మరి ప్రభుత్వం వచ్చింది కదా, మరి మాకు కావాలి కదా, మా అక్క అయితే కావాలా జన్మకు. మారన్న గారు, ప్రమాదశాత్తు మరణించిన వడ్ర కులస్తులకి మీరు నష్టపరిహారం ఇప్పించి దాని మీద కమిషన్ తీసుకుంటున్నట్టు మీ సొంత కులస్తులే మీ మీద అభియోగం మోపించారు, నిజమా? నేను అదే చెప్తున్నానండి. సరే, తీసుకున్న వాళ్ళకి తెలుసు, ఇప్పించిన నాకు తెలుసు.
మరి తీసుకున్నానా లేదా అని చెప్పేసి నా వెంబడి తిరిగిన వాళ్ళకి తెలుసు. నాతో పాటున్న రాష్ట్రంలో నలుమూలల నుంచి ప్రతి జిల్లా నుంచి మంచి రాష్ట్ర స్థాయి నాయకులు నాతో టీంతో ఉన్నారు. తీసుకున్నానా లేదా అనే చెప్పిన సంగతి వాళ్ళకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. మరి తీసుకున్నట్టుంటే తీసుకున్న వ్యక్తి చెప్పాలి. అదే కుల సంఘ నాయకులు అందులో ఒక అతనికి 65 లక్షల రూపాయలు ఇప్పించామండి. ఇప్పించిన మనిషే అభియోగం మోపి నువ్వు ఒక మీటింగ్లో అన్నాడు అని చెప్పేసి చాలామంది చెప్పారు. మరి అతను కనీసం ఛాయ్ తాగిపించినా లేకపోతే ఆయనతో పాటు పోయి నేను ఏమన్నా ఛాయ్ తాగినా అది మీరు అర్థం చేసుకోవాలి. చాలామందికి ఇప్పించాము, చాలామంది దగ్గర మేము ఎక్కడ కూడా చేతులు డబ్బులు ఇప్పించలేదు. డైరెక్ట్ వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ చేయించాం. ఎక్కడైనా మీరు మియాపూర్ నుంచి ఇస్నాపూర్ దగ్గర నుంచి ఇటు ఎల్బీ నగర్ వరకు ఎవ్వరు కూడా చేతులకు డబ్బులు ఇవ్వలేదు. ఇచ్చిన ఓన్లీ సాగు ఖర్చులకు ఇచ్చి సాగు ఖర్చుల తర్వాత మేము డిపాజిట్ చేసి పంపించాం. వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరైతే బాధితులు చనిపోయినో వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ భార్య పిల్లలు కానీ డిపాజిట్ చేయడం జరిగింది. కానీ ఎవరు కూడా కుల పెద్దలు కూడా మేము డబ్బులు ఇవ్వలేదు. అంటే ఇదంతా నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎవరు కూడా డబ్బులు కులం సంఘం డబ్బులు అని ఉంటాయి మా దాంట్లో. కుల సంఘ నాయకులకు పెద్దలకు ఖర్చులకు అని ఉంటాయి. అవి ఎవరు కూడా ఇవ్వకుండా డైరెక్ట్ వాళ్ళకే నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేయించిన మియాపూర్ పిఎస్లో కానీ చందానగర్ పిఎస్లో కానీ జయదుర్గ పిఎస్లో కానీ మరి ఇక్కడ కుత్బుల్లాపూర్ ఇక్కడ జిడిమెట్ల పిఎస్లో కానీ ఇక్కడ మరి పేట్ బస్టాబాద్ పిఎస్లో కానీ మేడ్చల్ పిఎస్లో కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్నా. ఎందుకంటే బాగా వలసలుగా వస్తారు మా వాళ్ళు. వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడనో బిల్డింగ్ పని చేస్తూ కానీ గుంతలో కానీ బ్లాస్టింగ్లో కానీ చనిపోతుంటారు. వాళ్ళకి డైరెక్ట్ మేము వాళ్ళని పిలిచి వాళ్ళతో ఫ్యామిలీ మెంబర్స్ ముందే వాళ్ళకి దగ్గర నుండి డిపాజిట్ చేసిన పంపించిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఎవరికి డబ్బులు అయితే చేతికి ఇవ్వలేకపోవడం. అంటే అభియోగాలు మాత్రము అబద్ధం అంటారు చెప్తారు. ఇప్పుడు అభియోగము ఎవరైతే చేసిరో ఒక్కరే చేసిరు, ఎవ్వరు చేయలే. నాకు ఒక్కరు చేసిరు. ఆ ఒక్క వ్యక్తి కూడా తెలుసు. ఆ ఒక్క వ్యక్తి అలా సొంత బంధువు చనిపోతే నేను డబ్బులు ఇప్పించాను. అడుగు అతనితో నేను కూడా ఒక ఛాయ్ కూడా కాదు కదా, అక్కడ కనీసం నా కారు, నా పెట్రోల్, నా సైన్యం చెప్పగలరా? నేను అట్లా ఉండదు. అలా తెలిసిపోతుంది. కులం కోసం చురుగ్గా పాల్గొనే మారన్న మీరు ఈ మధ్య కాలంలో వెనుకబడినట్టు అనిపిస్తుంది. దీనికి కారణమన్నా? వెనుకేం పర్లేదండి. ఇప్పుడు మొన్న అన్ని జిల్లాలు తిరగడం జరిగింది. మా జాతీయ అధ్యక్షులు వచ్చారు. మరి నిర్మల్ జిల్లా పెట్టడం జరిగింది, మల్కాజ్గిరి జిల్లా పెట్టడం జరిగింది, మరి యాదాద్రి జిల్లా పెట్టడం జరిగింది. అన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు చెప్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో పెట్టడం జరిగింది. సమావేశాలు చేస్తున్నాం. ఎక్కడ వెనక తగ్గలే. కాకపోతే నేనేమంటున్నంటే కొంతమంది అపోహలకు లోనవుతున్నారు. ఎందుకంటే మేమేదో చేస్తామంటున్నాం. చేయవాళ్ళకి అవకాశం ఇవ్వాలి. నేనే ఉండాలని ఏం లేదు కదా. వేరే వాళ్ళు చేస్తా అంటే కూడా వాళ్ళకి సహకరిస్తాం. మాకు అడిగితే మేము సహకరిస్తాం ఖచ్చితంగా. చేస్తామంటున్నారు కదా, చేసే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. మొత్తం నేనే మేడ మీద వేసుకొని తిరగడానికి ఒక్కనే లేదు కదా. మా దాంట్లో కూడా 2-3 వర్గాలు ఉన్నాయి. లేదు మేము చేస్తాం. ఎవరు చేసిన సంతోషం, జాతికి మేలు జరగాల. అవునా కాదా? ఇప్పుడు వాళ్ళు అన్నదానికి నేను కట్టుబడి ఉన్నా కదా. ఇప్పుడు నేను ఎక్కడ కూడా తగ్గలే. వాళ్ళ దగ్గర వచ్చి నా కొడుకు పెళ్ళి ఉందని చెప్పేసి కూడా నేనేం తగ్గల. పెళ్లి కాగానే ఎంబడి మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాను. నేను పెట్టలేదని చెప్పండి. విత్ పేపర్ ప్రూఫ్, పేపర్ స్టేట్మెంట్స్ అయితే ఉంటాయి కదా. ఓకే. మొన్న ఆల్రెడీ కూడా పోయాను కదా. ఒడ్డోకున్న దానికి నేను మొన్న పోయాను కదా. పెద్ద సభ పెట్టారు కదా, అక్కడ కూడా పోయినా. నేను ఎక్కడ తగ్గినట్టు పోయిన సండే కదా నేను పోయింది. ఈ సండే వారం. ఇది ఎవరో అంటే మేము అడగలేం కానీ మీ సొంత కులస్తులే అంటున్నారు అనమాట. అదే నేనేమంటున్నాండి. ఇప్పుడు నేను పెట్టంగానే నేను అధ్యక్షుడు అని చెప్పేసి అని వస్తున్నారు కదా. పెట్టచ్చు కదా. నేను పెట్టినప్పుడే మళ్ళీ పెడితే మళ్ళీ రెండు ఎందుకు? ఒకటే సభలో రమ్మంటే నేను కూడా వస్తాను కదా. మీ సభలో నేను మాట్లాడతా కదా. నేను రానట్లేదు కదా. నా దగ్గరికి రండి, నా నాయకత్వం పనిచేయండి. నేను ఎప్పుడు ఎవరికి అనలేదు. ఎవరైనా కానీ వాళ్ళు చేస్తుంటేనే సిద్ధంగా ఉన్నా. వాళ్ళు ముందు వరుసలో కూర్చోమని చేయమనండి, నేను అనుకుంటాను. తప్పులేదు. జాతికి న్యాయం జరుగుతుంది అండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, కులాన్ని నమ్ముకుంటే పేరు వస్తుంది, పార్టీని నమ్ముకుంటే పదవి వస్తుంది. మా దాంట్లో ఇంకా తెలుసుకోవాలి చాలామంది. వాళ్ళు ఏమనుకుంటారంటే కులాన్ని అడ్డం పెట్టుకుంటే పదవులు వస్తాయని అనుకుంటున్నారు. కులాన్ని అడ్డం పెట్టుకున్న వాళ్ళకి పదవులు రాలే. పార్టీ గురించి వాళ్ళు చేస్తున్నట్టు లేదు. నేను అదే చెప్తున్నా. కులాన్ని అడ్డం పెట్టుకున్న చరిత్రలో పదవులు రాలేవు. ఒకటి, పార్టీని నమ్ముకోవడానికి ఏ రోజు ఒకరోజు పదవి వస్తుంది. కానీ వాళ్ళకు జ్ఞానం వస్తే నేను చెప్తున్నా, మా వాళ్ళకు మా భగవంతుడు నిజంగా చెప్తున్నా, మా భగవంతుడు సహకరించాలి మా వాళ్ళకి. ఎందుకంటే మన
మనం ఎంతనో మనకంతా అనే నినాదంతో ముందు పోవాలి. జనాభా ఇంత అన్నారు, అవును. మొన్న డీటెయిల్స్ రాలేదు ఇప్పటివరకు. ఎంత జనాభా ఉందో ఇప్పుడు ఎవరికి తెలియదు. మేము ఆ కమిషన్లు కూడా బీసీ కమిషన్ వేసినప్పుడు కూడా మేము ఇచ్చాము. సార్ మా వాళ్ళు వలస జీవులు ఒకటే ఊర్లో ఉండరు, ఎక్కడో వెళ్తారు, దేశాలకు వెళ్తారు. వాళ్ళందరినీ పిలిచి కులగణన చేయాలా? ఒడ్డోళ్ళు ఎంత ఉన్నారని తెలవాలంటే ఎట్లా అండి? ఒక మాట, ఇక్కడ ఉన్నాయి 72 బస్సులు ఒక కాన్సెన్స్లు ఉన్నాయి. ఇది ఒక కుత్బుల్లాపూర్లోనే 40 బస్సులు ఉన్నాయి. మరి ఎంత జనాభాని నువ్వు ఎట్లా చేసినావు? లేక 42% మా వాటి ఎంత? అది కూడా తెలవాలి కదా. అంటే మీరు అంటారు ఇప్పుడు మళ్ళీ కుల లెక్కలు తేలాలని చెప్పేసి. లెక్కల గురించి మేము అడుగుతలేం సార్. మా జన్మ హక్కు, నేను ఒకటే చెప్తున్నా, మా జన్మ హక్కు ఎస్టీ, మా పెద్ద హక్కే ఎస్టీ. ఎస్టీ కావాల్సిందే, దాన్ని తీరాల్సిందే. ఎస్టీ అవ్వలేదు కానీ మీరు అప్పుడే ఎస్టీ ఎట్లా అంటున్నారు? అది మా హక్కు కదండి. నేను అనేది మా హక్కు అంటున్నా కదా, మా జన్మ హక్కు అది. మేము ఎరకల యానాది ఒడ్డరాలు నమ్మడి అంతా మేము అంతా కలిసి ఉన్నామా? అంతా డినోటిఫైడ్ ట్రైబ్స్లో ఉన్నాం కదా. ఓకే. మరి అందులోకి వెళ్ళి మనం బీసీ ఏలో వేసినాకనే కదా మాకు ఇబ్బంది అయింది. ఇప్పుడు మేము అడవిలలో బతకడానికి కారణం ఎవరు? మేము బీసీలో వచ్చినందుకే కదా. మాకు పొలాలు రాలేదు, కనీసం మేము ఏం అడుగుతున్నాం? మాకు రాజకీయం అవసరం లేదు, మాకు ఉద్యోగాలు రాకుండా కనీసం చదువుకోవాలి కదా. చదువే ముఖ్యం మాకు, చదువు కోసం అడుగుతారు మా డిమాండ్. ఓకే. 76లో మిమ్మల్ని బీసీలో చేర్చినప్పటి నుంచి మీ కుల సంఘాలు ఏదైతే ఎస్టీలో మార్చాలని మీరు చేస్తున్నారో వాళ్ళ వల్ల అవ్వండి, మీ వల్ల అవుతుందా? అవుతుంది అవ్వదు అనే మాట దాంట్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాండి. చెప్పండి. ఫస్ట్ అసెంబ్లీలో మాట్లాడిపించింది నేను. గతంలో ఒకళ్ళు మాట్లాడిపించారు, ఆ తర్వాత రెగ్యులర్గా మాట్లాడిపిస్తున్నాను. ప్రతి పార్టీ నుంచి మాట్లాడిపిస్తున్నాను. మొన్న ఎమ్మెల్సీ కవిత గారితో కూడా మాట్లాడించాను. అసెంబ్లీలో మా డిమాండ్ ఏందనేది ఇది మొత్తం మా సమాజానికి అందరికీ తెలుసు. ఒక ఎంపీ గారు మాట్లాడారు. నేను ఏమంటానంటే పార్లమెంట్లో కూడా మాట్లాడాను. అంటే మాట్లాడడానికి చాలా కారణాలు ఉన్నాయి. నేను కష్టపడ్డానండి. అడగండి, ఎవరినన్నా చెప్తారండి. అంటే ఇంకో కొద్దిగా నాకు ఆశ ఉంది. ఎందుకంటే మా వాళ్ళంతా ఐక్యతగా ఉంటే ఖచ్చితంగా ఇది సాధిస్తాం. కానీ ఐక్యత ఉండాలంటే పెద్దోళ్ళకి నేను గౌరవిస్తాను. వాళ్ళు చేస్తానా వాళ్ళతో పాటు నడుస్తా. ఉద్యోగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. వాళ్ళు ఉద్యోగం చేస్తుంటే వాళ్ళతో పాటు పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అవకాశాలు ఉన్నాయి, దగ్గరలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మాకు మాట ఇచ్చింది, మేము చేస్తామని చెప్పేసి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలంటే మాకు ఆలోచనగా చాలా పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు. మరి వాళ్ళు ముఖ్యమంత్రిని అడగాలి కదా. అడిగితేనే కదా ఆయన కమిషన్ ఇస్తాడు, రిపోర్ట్ పెడతాడు, అప్పుడు ప్రతిపాదన చేసి కేంద్రానికి పంపిస్తాడు. కేంద్రంలో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మా జాతీయ అధ్యక్షులు నరేంద్ర మోడీ గారికి దగ్గర ఆయన ఏమన్నారు, మీ ప్రభుత్వం ఏదైతే ఉందో అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చేస్తా అని చెప్పిండు. ఆయనతో నేను మాట్లాడినా, ఇక్కడ మీ ప్రభుత్వం చేసి తీర్మానం చేసి పంపిస్తే చేపించే బాధ్యత నాది. మేము 18 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాల్లో ఎస్సీలు ఎస్టీలుగా ఉన్నాం సార్. పక్కన కర్ణాటకలో ఎస్సీలో ఉన్నాం. ఇక్కడ ఎందుకు లేవు? మాకు ఇక్కడ ఏం లోపం? ఒకటే దేశం అన్నప్పుడు ఒకటే రాజకీయం ఉండాలా, ఒకటే రిజర్వేషన్ ఉండాలా, ఒకటే జిఎస్టీ అన్నప్పుడు ఎనీ జిఎస్టీ అన్నప్పుడు ఇండియా మొత్తం ఒకటే జిఎస్టీ అన్నప్పుడు రిజర్వేషన్ కూడా ఒకటే ఉండాలి కదా. మా పోరాటంలో మేము అడిగిన డిమాండ్ ఏమి తప్పులేదు కదా. మేము అడిగింది మా హక్కు అడుగుతున్నాం, దానికి మించి ఏం లేదు. సాధించే ఉంది. నేను రాకపోవచ్చు, ఇంకోళ్ళు నాతో పాటు ఇంకోళ్ళు నాతో పనిచేసిన వాళ్ళు యువత సాధించవచ్చు. చాలామంది ఉన్నారు. మా యువత కూడా మస్తు పోరాటం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కానీ, ప్రెస్లో కానీ, ప్రింట్ మీడియాలో కానీ చాలా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇప్పుడిప్పుడు వాళ్ళకు అవగాహన వస్తుంది, ముందుకు వస్తారు. మేము మా ఆలోచన అంటే మా తరంలో ఎస్టీ అవుతామని మేము అనుకోవట్లేదు. మా యువతరం ఏదైతుందో వీళ్ళని మేము రాష్ట్ర స్థాయి నాయకులను తయారు చేయాలని మా ఆలోచన. మేము అయిపోయిన తర్వాత మా డిమాండ్లు ఏదైతే ఉన్నాయో, మా పెద్దలు పోరాడినట్టు మేము ఎట్లా పోరాడుతున్నాం, మేము పోరాడినట్టు మా యువత పోరాడాలని మా యొక్క కోరిక. ఆ యువతని ఏకదాటిని చేయడానికి మారన్న గారు చేసే ప్రయత్నం ఏంటి? యువతరం అనేది చాలా మేధావులు ఉన్నారు, మా దగ్గర చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జ్ఞానం ఉంది, వాళ్ళు పర్ఫెక్ట్ ఉన్నారు. ఎక్కడ కూడా పడుకున్న పామును కూడా లేపి పని చేయించే కెపాసిటీ యువతరం మీద ఉంది. కాకపోతే కొంతమంది ప్రభావాలకి లొంగి ఇబ్బంది పడుతున్నారు.
ఏం లేదు. వాళ్ళు కోట్లు సంపాదించుకునేది లేదు, లక్షలు సంపాదించుకునేది ఏ స్వార్థానికి పోయేటోళ్ళు కాదు. కాకపోతే చాలా పర్ఫెక్ట్ యువత ఉంది, పర్ఫెక్ట్ సోషల్ మీడియా ఉంది, చాలా జ్ఞానమున్న తెలివి ఉన్న వాళ్ళు ఉన్నారు యువత. కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. నాయకులు అనేవాళ్ళు, రాష్ట్ర నాయకులు అనేవాళ్ళు వాళ్ళకి ఇబ్బంది పెట్టి వాళ్ళని పక్కదో పట్టిస్తున్నారు. వాళ్ళు మంచిగా చేసే పనిని చెడగొడుతున్నారు. నీకు అది చేస్తాం, ఇది చేస్తాం ఉంటే అని ఊరికేనే చేసేది ఉండదు, ఏముండదు. వాళ్ళు ఎప్పుడు ఈ పాటికి నేను చూస్తున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు గ్రూపులలో చేసే పోరాటం నేను చూస్తున్నా. కాకపోతే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. కాకపోతే వాళ్ళ మీద రూమర్స్, వీడు పైసలకు పని చేస్తున్నాడు, వీళ్ళు ఇట్లా చేస్తారు, వీళ్ళు ఇట్లా చేస్తారు అని చెప్పేసి. కానీ ఉన్నారు మంచిగా రాష్ట్ర లెవెల్లో జ్ఞానవంతులు, విద్యావంతులు చాలామంది ఉన్నారు. ఈ డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళు ముందుకు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. నేనేమంటున్నానంటే ఇవన్నీ పక్కన పెట్టండి. ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళు ఇబ్బంది పడతారు. రేపు పొద్దున మీరు రండి, మీ నడకతో పాటు ఇంకోళ్ళు వస్తారు, మీతో పాటు ఇంకోళ్ళు నడుస్తారు. మీరు నడవండి, ముందుకు రండి. మీరు దేనికంటే దానికి నేను సిద్ధం. నాతో అయ్యే వరకు చేస్తాను. నేనేమంటున్నా, నాకంటే ఎక్కువ హోదాలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎక్కువ నాకంటే చాలా ధనవంతులు ఉన్నారు, నాకంటే చాలా పెద్ద విద్యావంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. కానీ నాతో అయ్యే సాయం చేస్తాను. నేను అనేది ఏంటంటే యువతని తప్పుదో పట్టించే వాళ్ళని పక్కకు పెట్టండి. మీరు యువత ముందుకు రండి. మీరు ముందుకు వస్తేనే ఏదైనా సాధించగలుగుతాం. ఎస్టీ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కానీ యువత అనేది ప్రభావంలోకి లొంగకుండా, చెప్పుడు మాటలు వినకుండా వీళ్ళంతా ఒక తాటి మీదకి రావాలి. చెప్తుంటారు, చాలామంది చెప్తుంటారు, బాబు నువ్వు బాలు అని చెప్తారు. నీ మీద ఇట్లా అన్నారు, నీ మీద చెప్పుడు మాటలు వినకండి. మీరు ముందుకు రండి, నేనుంటా, మీతో పాటు నేను నడుస్తా. మీరు ఖచ్చితంగా ఇదే యువత చెప్తున్నాను, నా జాతిలో ఉన్న యువతకు తెలివి ఉన్నంత పుట్టుకతోటి ఇంజనీర్ ఏమంటే తెలుసా, ఒక గోడ కట్టాలంటే ఒక రాయి ఇట్లా తొడిగితే ఇట్లా టేప్ పెట్టి ఇంత ఉసుక కావాలి దాన్ని ఎస్టిమేషన్ వేసి చెప్తాడు. మా ఒక్క ఒంటరి జాతులు ఎట్లుంటుందంటే ఒక బిచ్చు పెట్టేస్తే సెట్ అవుతుంది. అంటే పుట్టుకతోటి ఇంజనీర్లు ఉన్నంత తెలివి ఉంది. కాకపోతే మేము కొద్దిగా చిన్న కులం కదా సార్, మరి చిన్న కులం కాబట్టి చిన్న వాటికి ఆశపడతాం. ఆశనే ఇప్పుడు పెద్దోళ్ళు మమ్మల్ని విడదీయడానికి కారణం అంతే. ఒక పెద్ద లీడర్ వచ్చినా మీరు చేస్తే నేనే తప్పుకుంటాను ఒక మాట. ఆ అవకాశం అదే పిలిచిన సార్ అనే ఆలోచన వస్తుంది. అది ఎందుకంటే చిన్న కులం కాబట్టి. వాళ్ళకేం సార్, రోజు కష్టపడితేనే పుట్ట గడుస్తుంది. ఒక మేస్త్రి అనేటువంటి ఎంత కష్టపడాలా, లేబర్ని ఎక్కడి నుంచి తీసుకురావాలా, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళందరినీ మెయింటైన్ చేయాలి. ఎక్కడెక్కడనో బావుల్లో ఎక్కడెక్కడ క్వారీలలో పనిచేయాలా, ఎక్కడెక్కడ ఇటుక పట్టీలలో పనిచేయాలా. కానీ వాళ్ళందరినీ మెయింటైన్ చేయడానికి ఒకటి ఉంటుంది. చిన్న పొరపాట్లు ఉంటాయి. అవన్నీ మీరు సర్ది మునిగేసి ఎవరు చెప్పుడు మాటలు వినకుండా మీ యువతంతా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఫైనల్గా వడ్డార సామాజిక వర్గానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను చెప్పేది ఒకటే విషయం. వడ్డార సామాజిక వర్గం చాలా అమాయకులు. వాళ్ళకి తెలియదు, చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు. నేనేమంటున్నా అంటే వాళ్ళందరికీ ఒకటే కోరుకుంటున్నా, నా మనవి, మీరు నాయకులు కానీ, ప్రజలు కానీ, యువతరం కానీ మనమంతా ఏకతాటి మీదకి వస్తేనే పని జరుగుతుంది. దయచేసి నా కుల బంధువులకు అందరికీ ఒకటేసారి నమస్కారం చెప్తున్నా. మీకు చెప్పాల్సిన సందేశం ఏంటంటే, యువతరం అనేది ముందుండాలా, సీనియర్లు కూడా సహకరించాలా, మరి చాలా కుల పెద్దలు కూడా సహకరించి దాన్ని ముందుకు తీసుకుపోయినట్టయితే మన జాతికి న్యాయం చేయగలుగుతాం. ఎందుకంటే ఇప్పటికే చాలా అన్యాయం జరిగింది. రిజర్వేషన్ పోయింది, ఏది కాంట్రాక్ట్ రిజర్వేషన్ పోయింది, మనకు ఎక్స్గ్రేషియా లేదు. ఎస్టీ అనే పదము ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో ఉండి మనకు లేకపోతే మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం అనేది మీకు తెలుసు. 76 నుంచి మన పెద్దలు పోరాడుతూ ఉన్నారు. కానీ దాన్ని ఒక పద్ధతిగా తీసుకెళ్తే బాగుంటుందని నా ఆలోచన. మరి ఇప్పుడున్న ప్రభుత్వము, మన ఉన్న కుల పెద్దలు ప్రభుత్వానికి చాలా దగ్గరలో ఉన్నారు. వాళ్ళకు ఒకటే విన్నవిస్తున్నా, ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోమని చెప్పండి. మేము కూడా వాళ్ళకి సహకరిస్తాం. మరి వాళ్ళు తీసుకుపోయినట్టుంటే మేమందరం కూడా ముందుకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఇంకొకటి చెప్తున్నా, చాలామంది డైవర్ట్ పాలసీ చేస్తున్నారు, అంటే డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారు. చేసిన వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నా, చేస్తే నష్టపోయేది మనమే. నేను అనేది ఒకటే, చేస్తే నష్టపోయేది మనమే. కాబట్టి మనం డైవర్ట్ రాజకీయాలు చేయకుండా జాతి కోసం నిజాయితీగా పనిచేయండి. దానికి అందరం కట్టుబడి ఉందాం.
మీరు ఏదైతే చెప్తారో దానికి నేను శిరస వహించి నేను పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఇప్పటికి చాలా మోసపోయారు మన ఒంటరి సామాజిక వర్గం. ఎంతోమంది మీటింగ్లు పెట్టారు, కొంతమందికి న్యాయం జరిగింది, కొంతమందికి అన్యాయం జరిగింది, డైవర్ట్ అయిపోతూ ఉన్నారు. మనం ఖాళీ ఓట్లు వచ్చినప్పుడు మాత్రం మనం ఓట్ల యంత్రాలుగా మారుతున్నాం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి మీటింగ్లలో కూడా మనమే సక్సెస్ చేస్తున్నాం. ప్రతి మీటింగ్లలో కూడా ట్రాక్టర్లకి, డీసీఎంలకి, లారీలకి మనమే పోతున్నాం. కాకపోతే ఇప్పటికైనా మన దగ్గర ఉంది, కేంద్ర ప్రభుత్వం దగ్గరనే ఉంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గరనే ఉంది, మన కుల పెద్దలంతా దగ్గర ఉన్నారు, సీఎంకి దగ్గర ఉన్నారు. కాబట్టి ఈ తరుణంలో ఖచ్చితంగా మన జాతికి న్యాయం జరగాలంటే ఇవన్నీ డిమాండ్స్, మనకు కావాల్సిన డిమాండ్స్ చాలా ఉన్నాయి. కాకపోతే రిజర్వేషన్ వస్తేనే మనకి ఇవన్నీ జరుగుతాయి. మనకి జరగాలంటే వాస్తవానికి మనకి జరగాలంటే మనకు రిజర్వేషన్ తప్పకుండా రావాలి. రిజర్వేషన్ రావాలంటే దానికి పెద్ద ప్రాసెస్ అంటే ఏంటి? ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి కమిషన్ వేపియాలా, మన స్థితిగతుల మీద దాన్ని మొత్తం రివ్యూ చేపియాలా, చేపిన తర్వాత మళ్ళీ బిల్లు పెట్టాలా, బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించాలా. కేంద్రంలో కూడా మనకంటూ అక్కడ ఉన్నారు కదా, కేంద్రంలో ఇన్ని రాష్ట్రాల్లో మనోళ్ళు కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళని పట్టుకొని వెళ్దాం, కేంద్రంలో కూడా దాన్ని పాస్ చేసుకొని వద్దాం. అక్కడ కేంద్రంలో బిల్లు పెట్టాల్సిన పని లేదు, రాష్ట్రపతి ఆమోదం వస్తే సరిపోతుంది. మరి అది తెలిసిన నాయకులు మరి చాలామంది మన దగ్గర లీగల్గా అడ్వకేట్స్ ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు. కానీ పెద్ద స్థాయి లేకుండా కనీసం మినిమం స్థాయి ఉన్న అధికారులు అయితే ఉన్నారు, మేధావులు ఉన్నారు. మరి మీరంతా ఎందుకు ఆలోచించట్లేదు? వీళ్ళందరినీ ఏకతాటికి తీసుకురండి. నాయకులు అంటే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకు చాలా ఉంటాయి పడవు. వాళ్ళందరినీ ఏకతాటికి తీసుకురండి. మీరు విద్యావంతులంతా ముందుకు రండి, మేధావులు ముందుకు రండి, యువత ముందుకు రండి. ముందుకు వచ్చి వీళ్ళందరినీ కూర్చోబెట్టి ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయండి. అదే ఎవరికి పేరు వస్తే మనకే కదా వచ్చేది. పేరు ముఖ్యమా, నీకు జాతికి న్యాయం చేయడం ముఖ్యమా? అది మీరు ఆలోచన చేయండి. మీరు దయచేసి మీ పెద్దలకు అందరికీ నేను ఒకటే ఈ వేదిక మీద నుంచి ఈ యొక్క టీవీ ఛానల్ ముందు మీకు వినవించుకుంటున్నది ఒకటే, మీరు ఎక్కడ రమ్మంటే నేను అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నా. నేనేమంటున్నంటే మన జాతికి న్యాయం జరగాలంటే మనం ఎస్టీ సాధించుకోవాలి. ఎస్టీ సాధించుకోవాలంటే మనమంతా ఏకం కావాలి. ఎవరి స్వార్థాలు వాళ్ళు పక్కన పెట్టండి. ఏమవుతుంది? మన వయసు ఎంత? 50 దాటిపోయింది, 60 దాటిపోయిన వాళ్ళు కూడా మన కుల సంఘాల్లో. మా అంటే ఇంకో 15-20 సంవత్సరాలు బతకవచ్చు. ఉన్న రోజుల్లో మన భవిష్యత్తు కోసం మనం పోరాటం చేయాలి. ఏం బతకపోతాం చెప్పు? వాళ్ళ జీవితాంతం ఉంటుంది కదా, వాళ్ళ కోసం చేస్తే ఏం సాధించలేము కదా. జాతికి చేసినాము, మన భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు కోసం మనం పాటుపడాలి. ఒక్కసారి కాంప్రమైజ్ కానీ, ఒక మెట్టు దిగాండి, 100 మెట్లు దిగి వస్తాడు అవతల. మరి మెట్టు దిగకుండా ఎవరంతా నేనే అనుకుంటూ పోతే ఎంత దూరం పోతాం, ఎన్ని రోజులు పోతాం? గతంలో ఎప్పుడో పెట్టిరు నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఒక బహిరంగ సభ, ఇప్పటి వరకు లేదు. మరి ఎందుకు లేదంటే మన ఐక్యత లోపమే. నేనంటే ఎప్పుడు ఫంక్షన్ హాళ్ళల్లో, చిన్న హాళ్ళల్లో పెట్టుకుంటే సరిపోతుందా? సరిపోదు కదా. మన బలం చూపించాలి కదా. మరి చాలామంది అంటారు 30 లక్షలు ఉన్నాము, 25 లక్షలు ఉన్నాము. 25 లక్షలు మనం ఉంటే 4 కోట్లలో మిగతా కులాలు ఎన్ని ఉన్నారా? బీసీ 132 కులాలు. మరి అన్ని కులాలు ఉన్నాయి కదా, పెద్ద కులాలు ఉన్నాయి మనకంటే. అది ఎస్సీలు ఎంతమంది ఉండాలా, మైనార్టీలు ఎంతమంది ఉండాలా? మరి అది కూడా కంక్లూజన్ మనకన్నా రావాలి కదా. ఎన్ని లక్షల మంది ఉన్నామన్నది ఫస్ట్ మన విద్యావంతులను బయటికి తీయండి. సర్వే పెట్టండి, ఒక 10 మందిని, ఒక జిల్లాకు 10 మందిని పెట్టండి. ఎందుకు రారో చెప్దాం. తీసుకోండి, ఎవరు ఏ ఊర్లో ఏమున్నారు, ఏ మండలంలో ఎంతమంది ఉన్నారు, కొంతమందిని మేధావులను తీసుకోండి, పెట్టండి సర్వే. మన సర్వే మన దగ్గర పెట్టుకుంటే అయిపోతుంది కదా, ఈజీగా తెలిసిపోతుంది కదా. ఇంటి పేరు ఉన్నది మన కుక్కలకి, ఇంటి పేరు చెప్తేనే తెలిసిపోతుంది కులం అనేది ఏంటనేది. మరి దాన్ని మీరు అర్థం చేసుకోండి. మనం ఎవరో చేసే సర్వేల మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదు. మన జాతి ఎంత ఉందో అనేది మనం ఫస్ట్ కంక్లూడ్ కావాలా. అయితేనే అక్కడ ప్రభుత్వం దిగొస్తుంది. ఉట్టేనే మనం అన్ని లక్షలు ఇన్ని లక్షలు చెప్పుకుంటే కాదు. వాస్తవానికి ఎన్ని లక్షలు ఉన్నాం మనం? 20 ఉన్నామా, 10 ఉన్నామా, 15 ఉన్నామా, 25 ఉన్నామా, 30 ఉన్నామా? మనకు క్లారిటీ లేదు కదా. మనం కూడా కొంతమందిని పెడదాం. బీసీ కమిషనర్లకు ఇచ్చినాం, మమ్మల్ని కూడా తీసుకోండి, మా కుల సంఘ నాయకులను తీసుకొని ఏ ఊళ్ళో ఎంతమంది ఉన్నారని చెప్పమని అడిగినాం, కానీ కాలేదు. మరి ఇంకోసారి ప్రయత్నం చేద్దాం. మనం ఒక స్వచ్ఛంద సమస్య క్రితం ఎంతమంది ఉన్నారు అనేది. కానీ అది ఇచ్చిపెట్టి మరి నేను పెద్ద అనుకుంటూ పోతే మరి ఎక్కడికి పోతుంది, ఏ దారి ఇస్తుందో నాకు తెలియదు. కానీ మీకందరికీ నమస్కారం పెట్టి ఒకటే చెప్తున్నా, మీరంతా ఏకతాటి మీదకి రండి.
యువతని ముందుకు తీసుకురండి. మనతోటి కాకపోతే చదువుకున్న చాలా మంది ఉన్నారండి, మనకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ముందు పెట్టండి, మేధావులను ముందుకు తీసుకురండి. తీసుకొస్తే ఎందుకు కాదో మనం సాధించే హక్కులు ఎందుకు సాధించలేము, అది మీరు గుర్తుపెట్టుకోండి. మరి యువతకు ఒకటే చెప్తున్నా, మీరు ఏమున్నా ఎవరు ఫోన్ చేసినా మీరంతా ఏకంగా వీళ్ళంతా ఏకం కాదు. మనమందరం అడుగుదాం, ఇంటికి 10 సార్లు పోదాం, 10 సార్లు పోయి పిలుచుకొచ్చి కూర్చోబెట్టి ఒకసారి ఫైనల్ చేద్దాం. మీరు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పిల్లలను కూడా వాళ్ళకి అవగాహన కలిగించాలా. రేపు సమాజం ఎటుపోతుందంటే ఫారెన్ దేశాల్లాగా అయిపోతుంది. మన కులము మతము అన్నీ లేకుండా అన్ని ఫ్యూచర్లో ఉన్నప్పటి వరకన్నా కనీసం దీన్ని కాపాడుకునే హక్కు మనం సాధించుకుందామని చెప్పేసి నా యొక్క కోరిక.